ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో చక్కగా మనము భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగాన్ని చెప్పుకుంటున్నాము. ఒకసారి మళ్ళా మనం లాస్ట్ టైం ఒక 5వ శ్లోకం దాకా చెప్పుకున్నాము. మళ్ళా ఒకసారి సింహావలోకనం లాగా చేసుకొని అసలు ఈ 15వ అధ్యాయాన్ని ఆ, మనం ఏ దృష్టితో చూడాలి అన్నది ఒకసారి మళ్ళా చెప్పుకుందాం. ఇది చెప్పుకునే ముందు మనము అసలు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి మళ్ళా. మనము మొట్టమొదటగా ఈ సంసార వృక్షం అనేది అశ్వత్థ వృక్షంతో పోల్చి చెప్పటం జరిగింది. దాని ఆకులు, తర్వాత దాంట్లో ఉండేటువంటి చిగుళ్ళు, వాటన్నిటి గురించి, ఆ వాసనలేంటి, ఈ వృక్షము గురించి అవి డీటెయిల్డ్‌గా మనం చెప్పుకున్నాము. చెప్పి అవి దేనితో పోషించబడుతుంది అంటే త్రిగుణాలతో పోషించబడతా ఉంటుంది. ఆ త్రిగుణాల మూలానే ఈ చెట్లు, శాఖలు అవన్నీ కూడాను వస్తూ ఉన్నాయి మొత్తము. దాని మూలానే అంటే మాతో చూసుకుంటేనేమో మనకి హ్మ్. మన మనుషుల రూపంలో ఒక జన్మల రూపంలో తీసుకుంటే ఈ కర్మలన్నీ ఒకదానికొకటి అక్యుములేట్ అయ్యి ఆ చిగుళ్ళుగా వచ్చేసేసి వృక్షం చాలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అనేక కోట్ల జన్మలు అని చెప్పేసేసి మళ్ళా ఈచ్ కర్మ ఒక్కొక్క వాసనగా అయ్యి ఒక్కొక్క వాసన ఇంకొక జన్మకు కారణం అవుతా ఉంటుందన్నమాట. ఆ చెట్టు చాలా దృఢం అవుతా ఉంటుంది. సో ఇది ఈ దీన్ని మనం రికగ్నైజ్ చేసుకుంటూ అంటే మనం ఎందుకు పుడుతున్నాము అసలుకి? మనం పుట్టటానికి గల కారణం అంటే ఏంటి? మూలానికి వెళ్ళటం అంటే ఏంటి? దాంట్లో మూలం అనేది చాలా వేర్లున్నాయి. మూలానికెళ్ళటం అంటే వేర్లకు వెళ్ళడం. ఆ వేర్లు చాలా ఉన్నాయి. పిల్ల వేర్లులాగా. ఒకటేమో తల్లి వేరుంది. పెద్ద వేరుంది. ఆ పెద్ద వేరు బ్రహ్మతత్వం ఉంది. అంటే బ్రహ్మతత్వం అంటే ఇక్కడ ఇందాక మనం హిరణ్యగర్భుడు అవన్నీ చెప్పుకున్నాము. అంటే ఒక సృష్టికి మూలమైనటువంటిది ఏదైతే ఉందో, అదే సమిష్టిగా తీసుకుంటేనేమో అది మాయ అంటున్నాము. వ్యష్టిగా తీసుకుంటేనేమో అది మూల అవిద్య అవుతుందని. అవిద్య అవుతుంది. అవిద్య మూలానే మనం జన్మలు తీసుకుంటున్నాము. దాన్ని మామూలుగా మనము కొమ్మలు, ఆకులు మనం చేసేటువంటి కర్మయోగం ద్వారా గాని, వాసన ద్వారా గాని వాటి వల్ల చిన్ని చిన్ని కొమ్మలు కట్ చేయటమో, లేకపోతే ఇంకోటేదో కట్ చేసి చిన్ని చిన్ని వేళ్ళు కట్ చేస్తాం. కానీ మూలమైనటువంటి వేరుని కట్ చేయకపోతే మనము ఆ బ్రహ్మ పదాన్ని, వృత్తిని పొందలేం. ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి భగవానుడు ఏం చెప్తున్నాడంటే అక్కడ దానికి ఏం కావాలి అంటే నీకు అసంగ శస్త్రం కావాలి అని చెప్పారు. ఆ అసంగ శస్త్రంతో నువ్వు దాన్ని ఖండించాలి. అసంగ శస్త్రం అంటే ఏంటి? దాన్ని ఎలా అనేది మనము కొంచెం చెప్పుకున్నాం దాంట్లో. మళ్ళా ఒక్కసారి నేను అది చెప్తాను. ఈ అసంగ శస్త్రంతో ఖండించాలని చెప్తూ, తర్వాత దాని అప్పటిదాకా మనము ఈ ఈ దానికుండే క్వాలిటీస్ ఏంటి? మనలో దురభిమానం లేకుండా ఉండాలి. జితసంగ దోషాహ అని చెప్పేసేసి, ఇట్లా కొన్ని కంటిన్యూయస్‌గా భగవంతుని చింతనలో ఉండటము. క్రియ, భోగం అనుభవించాలన్న కోరికలని కంట్రోల్ చేసుకోవటము. వాటి పట్ల విముఖతతో ఉండటము. అంటే ఒక రకంగా వైరాగ్యాన్ని పెంచుకోవాలి. వివేకము, వైరాగ్యాన్ని పెంచుకోవాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత సరే ఇవన్నీ చేస్తూ ఉంటే ఈరోజు చెప్పుకోబోయేదన్నమాట మనం. ఆహ్, ఆ మీన్స్ ఆఫ్ లిబరేషన్ ఇక్కడ మోక్ష సాధనాల గురించి చెప్పుకున్నాం. 4 సాధనాలు. అవి ఒకసారి బ్రీఫ్‌గా చెప్పుకుందాం మళ్ళా మనం. హ్మ్. మనం చూస్తే ఏమేం చెప్పుకున్నాము అంటే వైరాగ్యం ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మనము సాధన చతుష్టయం చెప్పుకున్నాం. మళ్ళా భగవానుడు ఈ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నాడు? ఆహ్, మనము ప్రతి అధ్యాయంలో చాలా నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రిపిటీషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ భగవానుడు ఏం చేస్తాడు అంటే మనల్ని స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు. వాయుహు అని చెప్పినట్టుగా మన దగ్గరికి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే ఆత్మ మనల్ని ఈ సేమ్ మాటల్ని ఇంకొక స్థాయిలో అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మనం లాస్ట్ టైమ్ వాక్యం ఈ శరణాగతి, వేదాంత విచారణ, సద్గుణాలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఈ రోజున కొంచెం క్లుప్తంగా ఆ సాధన చతుష్టయాన్ని ఇంకొక స్థాయిలో అర్థం చేసుకుంటే పోయే శ్లోకాలు మనకు అర్థం కావు. ఏంటి ఆ సాధన చతుష్టయము అంటే, మనకి వివేక వైరాగ్యాలు ఉండాలి అని చెప్పారు. మనం చెప్పుకున్నాం అది. ఆ సాధన చతుష్టయంలో ఒకటి. మామూలుగా షడ్ వర్గాలను కంట్రోల్ చేసుకోము. ఓకే. ఆహ్, మనము భగవంతుడి వైపు తిరగాలనుకోవటము, ఇవన్నీ అనుకోవచ్చు మనం వైరాగ్యం అని. లేదా వివేకం దగ్గరికొచ్చేటప్పటికి ఏది నిజము, ఏది నిజం కాదు. ఓకే. ఆహ్, నిత్య అనిత్య వివేకం అని చెప్పుకున్నాము. కానీ దీన్ని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్దాం ఇప్పుడు. ఎట్లా అంటే, ఈ మూలమైనటువంటి వేరుని మనం ఖండించాలి అసంగ శస్త్రంతో అంటే, ఇక్కడ ఈ సాధన చతుష్టయం లెవెల్‌లో. వైరాగ్య శస్త్రం కావాలి మనకి. వైరాగ్యం అనే శస్త్రము అంటే ఏంటి అంటే ఇక్కడ, మనలో ఎలాంటిదుండాలి అంటే, మనలో గ్రోత్ ఉండాలి. కర్మయోగం చేస్తూ ఉంటాం. ఉపాసన చేస్తూ ఉంటాము. ఆ ఉపాసనా యోగంలో రకరకాల ధ్యానాలు, ప్రక్రియలు మనం అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వాటి పట్ల కూడాను మనకి వ్యామోహం ఏర్పడతా ఉంటుంది. నేనొక పద్ధతిని వాటిల్లో ఫాలో అవుతున్నప్పుడు వాటి మీద వ్యామోహం ఉంటుంది. నేను అనుసరించే పద్ధతి అందరూ తెలుసుకోవాలని, లేకపోతే అందరికి ఉపయోగపడుతుందని ఎక్కడో ఒక రకమైనటువంటి మమకారం, ఆ మమకారం మీద కూడా వైరాగ్యం రావాల. వైరాగ్యం ఎలా రావాలి అంటే గురువులేం జేస్తారు అంటే, ఈ శరీరం అనే గురువు మీద నువ్వు ఫోకస్ పెట్టొద్దు. నేను నేర్పించిన ఈ ప్రక్రియలన్నీ నేనిక్కడి దాకా తీసుకొచ్చి, తర్వాత నువ్వు ఇంకా ఎదగాలి అని చెప్పేసేసి, ఆ రకమైనటువంటి వైరాగ్యాన్ని, ఒక విచారణతో కూడుకున్న వైరాగ్యాన్ని నేర్పిస్తారు. అది నిజమైనటువంటి అసంగ శస్త్రం. మామూలు వైరాగ్యం, మామూలు చతుష్టయంతో ఏమవుద్దంటే చిన్ని చిన్ని వేర్లన్నీ కట్ చేస్తాం. కానీ పెద్ద వేరు దగ్గరికి వెళ్ళాలి అంటే, ఇంకా దాంట్లో కూడాను ఇంకా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏంటి అనేది రాబోయే శ్లోకాలకి మనకి 7-11 వరకు 6లో కూడా కొంచెం చెప్తారు. 7-11 వరకనమాట. ఆ లేయర్స్ గురించి చెప్తూ మళ్ళా ఇంకా ఏం చెప్తారు అంటే, మనకి ఈ జీవుడి గురించి ఏంటి? ఈ ఇప్పుడు ఎట్లా అంటే ఫస్టేమో ఈ సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని వాటిని ప్రకాశింపజేయలేవు. మనం ప్రతి ఉపనిషత్తులో నేర్చుకున్నాం. ఈ ఈ పరమాత్మ లక్షణాన్ని నేర్చుకున్నాం. కీర్తనానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అనేది మనం తెలుసుకుందాం తర్వాత. అంటే ఊరినే కొంచెం టూకీగా చెప్తాను ఫస్ట్. మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాలు. సో, తర్వాత ఈ బ్రహ్మ లక్షణాన్ని అది అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి అంటే, ఈ సృష్టి ప్రక్రియని అర్థం చేసుకోవాలి. ఎలా ఈ మామూలుగా ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో రకరకాల జీవులు కనిపిస్తున్నారు మనకి. వాళ్ళందరూ ఆత్మలే అని చెప్తాడు. చెప్తూ కానీ వాళ్ళంతా ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు ఈ ఇంద్రియాల ద్వారా ఉన్నటువంటి భౌతికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, అది వాళ్ళందరిని కట్టేస్తగా వాళ్ళందరూ మనస్సుతో, ఇంద్రియాలతో కలిపి చాలా కష్టపడతా ఉంటారని చెప్తాడు. పడుతూ ఏమవుతుందంటేనంట, ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకెళ్తూ ఉంటారు. ఈ వాసనలు ఎలా తీసుకెళ్తారు వాళ్ళంటే, ఒక వాయువులో ఒక గంధం, చెడు వాసన గాని, మంచి వాసన గాని ట్రావెల్ చేస్తూ ఎలా వెళ్తుందో, అట్లానే ఈ జీవాత్మ అయినటువంటి ఈ సూక్ష్మ శరీరము ఇవన్నీ కూడా అనాదిగా ఉన్నాయి. ఈ అనాదిగా ఉన్న వాటిని అలా తీసుకొని ఈ ప్రయాణం చేస్తూ ఉంటామని చెప్తాడన్నమాట. సరే ఈ మనస్సుని ఇట్లా ఆశ్రయించున్నాయి ఇంద్రియాలని. చెవులు, కన్ను, ముక్కు ఇట్లా నాలుక ఇవన్నీ. వాటన్నిటి శక్తులు మనల్ని ఎలా చేస్తున్నాయి? ఈ అసంగ శస్త్రం వైపుకెళ్ళకుండా, అది షార్పెన్ అవ్వకుండా, మనల్ని ఎట్లా డీటూర్ చేసి, ఎట్లా తప్పుదారి పట్టిస్తున్నాయి అని చెప్పేసేసి 9వ శ్లోకంలో చెప్పారు. తర్వాత ఇంద్రియ వస్తువులు మనం అన్నీ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేది, మళ్ళా ఇంకొక దేహంలో ప్రవేశించేది, ఒక జ్ఞానికి ఎలా తెలుస్తుంది? ఒక అజ్ఞానికి ఎలా ఉంటుంది?
అని మనం తెలుసుకోవాలి. అది కూడా చెప్తాడు భగవానుడు. చెప్పి మళ్ళా వాళ్ళు తెలుసుకోవాలి అంటే మంచి యోగులవ్వాలి, మంచి సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ భగవానుడు ఈ ఈ ఈ జీవుడి గురించి, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ స్లైడ్‌లో గనుక చూస్తే మనం మోక్ష సాధనాలు చెప్పుకున్నాము. ఈ అసంగ శస్త్రం వైపుకి బాగా వెళ్ళటానికి. తర్వాత జీవుడిగా మన పరిస్థితి ఏంటి తెలుసుకుంటాము. తర్వాత ప్రకృతిగా మన పరిస్థితి ఏంటి? ప్రకృతి ఎందుకంటే జీవుడిగా తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అవుతాం. అది సరిపోదని. ప్రకృతి తెలుసుకున్నప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ తెలుస్తుంది మనకి. అంతటా భగవంతుడే ఉన్నాడు, అన్నింటిలో భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది. ఆ సాధన నేర్పిస్తారు. అదయిపోయిన తర్వాత ఈ బ్రహ్మాకార వృత్తిలో ఉండడం అంటే ఒక పురుషోత్తముడు ఎలా ఉంటాడు? బ్రహ్మం అనే ఆ స్థితి, అద్వైత స్థితి ఎలా ఉంటుంది అనేది చివరిలో నేర్పిస్తారు. అంటే ఈ అధ్యాయంలో మనల్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి నేర్పిస్తున్నారు అనేది ఆ దృష్టితో ఈ అధ్యాయాన్ని మనం నేర్చుకుందాం. మనం రకరకాల భాష్యాలు చదవచ్చు. అన్నీ చదువుతున్నప్పుడు కూడాను ఈ సాధన ప్రక్రియ, మనం ఇంకొక స్థాయికి వెళ్ళే ప్రక్రియని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మనం చదువుకుంటాము, విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాము. ఆ విష్ణు సహస్రనామము పురాణ పరంగా చదవటం అనేది ఒక రకమైన ఇనీషియల్ లెవెల్. రాముడిది చేశాడు అనుకోవడం. ఆత్మపరంగా ఈ బ్రహ్మన్ పరంగా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఆ దృష్టితో చూస్తాం. సో ఇంతకు ముందు కూడాను మనకు అధ్యాయాల్లో ఈ ప్రక్రియలు అన్ని చెప్పాడు భగవానుడు. కానీ ఈస్ పుషింగ్ అస్ టు ఎ న్యూ లెవెల్ హియర్. ఓకే, విత్ దట్ మైండ్ సెట్ వీ గోయింగ్ టు లెర్న్ టుడే. ఓకే, సో ఈ అసంగ శస్త్రము ఇవన్నీ నేర్చుకున్నాం మనం. గుణాలు లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఈ రోజున మళ్ళా ఆరో శ్లోకాన్ని స్టార్ట్ చేసుకుందాము. శ్రీనివాస్, ఒకసారి నువ్వు బ్రేక్ అవుతుంది, వెదర్ ఇట్ ఇస్ యూ ఆర్ మీ. అందరికి బ్రేక్ అవుతుందా? లేదు లేదు. మీకు ఎట్లా ఉంది వేరే వాళ్ళకి? నాకు బాగానే ఉంది. ఈ మైనర్ ఓకే. బ్రేక్ అంతే, ఐ థింక్ మేజర్. ఓకే, సిక్స్త్ శ్లోకానికి వెళ్దాం మనం. ఇక్కడ ఆరో శ్లోకాన్ని కనుక మనం చూస్తే, భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్ గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనకి అంటే ఏ మనం ఈ సాధన చేస్తూ ఈ అసంగ శస్త్రంతో ఈ సద్గుణాలు మనం నేర్చుకున్నవి. ఇక్కడ సద్గుణాలు అంటే మామూలుగా మంచితనంతో ఉండటమే కాదు, మన జీవితంగా మనం ఒక దాని పట్ల వ్యామోహం ఏర్పడటము, దాని పట్ల అసోసియేషన్ ఏర్పడటము, అవన్నీ జాగ్రత్తగా చేసుకొని వచ్చి మనం ఏ పరంధామాన్ని గనక వాళ్ళు పొందితే మళ్ళా తిరిగి రారో అటువంటి పరంధామం ఎలాంటిది అంటే బ్రహ్మాన్ని చెప్తున్నారని. అంటే నేను చెప్పబోయేది ఎలా ఉంటుంది అనేది ఒక ఇంట్రడక్షన్ లాగా ఇచ్చి మనల్ని తర్వాత తీసుకెళ్తారనమాట. అది ఎలాంటిదంటేనంట, సూర్యుడు ప్రకాశవంతుడు అంటాడు. ఆ సూర్యుడే ప్రకాశింప చేయలేడు. శశాంకః అంటే చంద్రుడు ప్రకాశింప చేయలేడు. ఓకే, సో అటువంటి పరంధామమైన నన్ను పొంది మనుషులు తిరిగి రారు అని చెప్తున్నాడు. చూడటానికి చాలా ఈ అర్థము చూస్తే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ. కానీ దీంట్లో చాలా మనకి సాధన ప్రక్రియ ఉంటుంది. ఏంటి అంటే మనము రకరకాల జ్యోతుల గురించి చెప్పుకోవాలి ఇక్కడ. ఏంటి మనం సాధన చేస్తున్నప్పుడు మనము కేనోపనిషత్తులో కానీ లేకపోతే మాండూక్య ఉపనిషత్తు వీటిల్లో మనం నేర్చుకున్నప్పుడు ఏంటంటే ఈ తురీయ నుంచి మాండూక్యంలోనేమో అకారాలు నేర్చుకుంటూ
ఆ మధ్యలో ఒక ఓంకారానికి ఇంకో ఓంకారానికి వచ్చే మధ్యలో ఉండే సైలెన్స్ మీద మనం ఫోకస్ పెట్టాలి అనుకున్నాం. ఓకే. ఆ సైలెన్స్ మీద పెడితే సరిపోదు. వెనకమాలున్న శక్తి మీదకి వెళ్ళాలి అని చెప్పుకున్నాము. అట్లానే ఇక్కడ మనము చూస్తే ఏంటంటే ఆమ్, ఈ జ్యోతి ఇప్పుడు ఒక్కొక్క జ్యోతిని మనం దాటుకున్నాం. ఇప్పుడు చంద్రుడిని తీసుకుందాం. చంద్రుడిని తీసుకుంటే ఏంటంటే అది సూర్యుడి యొక్క కాంతి పడి అది ప్రతిబింబిస్తుంది. అంతే కదా మనకు తెలిసింది. అలానే మనలో ఉన్నటువంటి ఈ ఈ జీవాత్మ అనేది మనం మాట్లాడుకునేది ఈ ప్రాణదహ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాణం ఏదైతే ఉందో మూల ప్రాణము దాని మూలాన ఈ మనసు మీద ఒక ప్రతిబింబం పడి మెడిటేషన్ చేసినప్పుడు కానీ మనము సాధనలు చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ పొందుతాం మనం. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని మనసు ద్వారా పొందేవి అన్నమాట. ఏదైనా కానీ మన బ్రహ్మానుభూతి అవన్నీ చెప్తా ఉంటాం. అవన్నీ కూడా అనుభూతులంతా ఇట్స్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాము. ఆ రిఫ్లెక్టెడ్ మీడియంలోనే మనం చూస్తూ ఉంటాం దాన్ని. ఇవన్నీ ఈ అంతర్జ్యోతులు అన్నమాట. ఆ చంద్రుడు కూడాను చూడలేడు, చంద్రుడు నిపాసింపచేయడు అంటే మనం చేసే కర్మయోగం ద్వారా ఉపాసనా యోగం ద్వారా చేసే ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఆ చంద్రతత్వం వరకే అంటే ప్రతిబింబ తత్వం వరకే తీసుకెళ్తాయి. నువ్వు అక్కడ ఆగిపోకూడదు. తర్వాత సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సూర్యుడు స్వయం ప్రకాశకం ఉంటుంది. అయినా కానీ అది ఒక పార్ట్ మాత్రమే పరమాత్మలో. ఓకే. అట్లాంటి సూర్యుడు చంద్ర తారక అని చెప్పి ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడాను వేరే వాటిల్లో చెప్తారు. ఇప్పుడు మనము మామూలుగా దీపారాధన చేసుకునేటప్పుడు వాటిల్లో చేసుకునేటప్పుడు నత్తత్ర సూర్యోభాతి నా చంద్ర తారకం అని చెప్తూ అక్కడ విద్యుత్ గురించి కూడాను, అగ్ని గురించి కూడాను ఆ ఆ శక్తుల గురించి చెప్పడం జరుగుతుంది వాటిల్లో. ఆ వేదం నుంచి తీసుకున్నది అనమాట, ఉపనిషత్తుల నుంచి. అది మనం ఆలయాల్లో వాటిల్లో మన దీపాన్ని వెలిగేట్టు చెప్తా ఉంటాం. ఎందుకంటే ఏ జ్యోతైనా కానీ దాన్ని చూపించలేదు అని చెప్పి మన శాస్త్రాలు ప్రతిరోజు మనకి నేర్పిస్తూ ఉంటుంది అది. మనం ఏం చేస్తాము అంటే అక్కడితో ఆగిపోకూడదు. మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఒక దాన్ని ప్రాసెస్ ని నమ్మి దాంట్లో వెళ్తున్నప్పుడు అదంతా కూడాను రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఏనో ఇంకా పైకి వెళ్ళాలి మనం అనేది తెలుసుకోవటానికే ఈ రెండు అర్థాలు ఇక్కడ వచ్చినాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. జ్యోతిషాం జ్యోతిహి అని చెప్పేసి మనం చదువుకున్నాం ఇంతకు ముందు. ఓకే. జ్యోతిషాం అపి జ్యోతిహి అని చెప్పేసి ఇంతకుముందు శ్లోకాల్లో చదువుకున్నాం. అంటే ఏంటి? జ్యోతులన్నిటికీ జ్యోతి, చైతన్య జ్యోతి అది. ఆ చైతన్య దగ్గరికి వెళ్ళే మూల వేర్లు కొమ్మలు కట్ చేస్తే లాభం లేదు. ఈ అసంగ శస్త్రంతో మూలమైనటువంటి వేరు అంటే ఆ మూలమైనటువంటి అవిద్య ఏదైతే ఉందో దాని మూలానే అనాదిగా చూసుకుంటుంది. అది మూలమైన అవిద్యలోకి ఎలా వెళ్ళాలి అనేది మనకు రాబోయే శ్లోకాల్లో ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకుంటా ఉందాము. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జ్యోతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము ఈ లక్షణం ఏంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అప్రమేయం బ్రహ్మ సర్వ ప్రమాణ అగోచరం అని చెప్పుకున్నాము. అంటే ఇది అన్ని ప్రమాణాలకి కేనోపనిషత్తులో మనం చెప్పుకున్నాం అది. దేనికి అది అందకు అందదు, ఈ ప్రమాణాలకు అందదు అని చెప్తున్నారు. అంటే మరి అంత అందని దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే అదే అసంగ శస్త్రము. ఆ అసంగ శస్త్రాన్ని క్లారిఫై చేయడానికే ఈ అధ్యాయాన్ని మనకి భగవానుడి. సో దానితోనే మనం నేర్చుకుంటూ ఉందాం. సో ఇప్పుడు ఆత్మజ్యోతి ఆత్మజ్యోతి విషయానికి వస్తే కనుక మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఒక కాంతిలా కనపడుతుంది, కొన్ని ఎక్స్పీరియన్స్లు అవుతా ఉంటాయి. లేదా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఒక ఒక రకమైనటువంటి కొన్ని ఆమ్, రంగులు కనిపించడం కానీ లేకపోతే రకరకాలు విజువలైజ్ సో మెనీ థింగ్స్. బట్ దట్స్ ఆల్ అవన్నీ కూడా ఎందుకు చూడగలుగుతున్నటువంటి ఈ ఆత్మ అంటే ఈ ఒరిజినల్ కాన్షియస్నెస్ ఈ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లో మనం చూస్తున్నటువంటి రిఫ్లెక్టెడ్ మీడియంలో ప్రతిబింబంలా కనపడతా ఉంటుంది అనమాట. అది కనపడటం మూలానే ఎక్స్పీరియన్స్లు అవుతా ఉంటాయి, సిద్ధులు అవుతా ఉంటాయి, శరీరం దృఢం అవుతా ఉంటుంది, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడితో ఆగిపోకూడదు అనమాట.
ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటేనే మనము ఆహ్, ఇంకొకటేంటంటే మనం ముండకోపనిషత్తు ఉన్నప్పుడు జ్యోతుల గురించి చెప్పినప్పుడు ఈ శ్లోకానికనమాట అది. తారకం విద్యుతః అని చెప్పారు. ఇది మనం మామూలుగా ఇందాక దీపం వెలిగించేటప్పుడు కూడా చెప్పుకుంటారు అని చెప్పాం కదా! ఈ ఇందాక చెప్పిన వాటికి వెళ్ళే ఇక్కడ వచ్చేటప్పటికి తారకం సూర్యుడు, చంద్రుడు చెప్పుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దీంట్లో తారకము, విద్యుత్తు అని చెప్పుకున్నాం. అవి కూడాను మనలో ఒక రకమైన కుండలిని శక్తి అన్నారు. ఇంకొక శక్తి ఈ నాడుల ద్వారా వచ్చినప్పుడు కొన్ని శక్తులు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. కానీ అవి కూడాను ప్రకాశింప చేయలేవు ఆత్మని అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్పుకుంటామన్నమాట. తర్వాత బ్రహ్మ భావన పొందిన తర్వాత కూడాను ఇంకా డీటూర్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందని. అందుకనే జ్ఞాన భూమికల్లో 7 భూమికల్లో 4గో భూమికే బ్రహ్మ భావన పొందింది. తర్వాత 6, 7కి 5, 7 పదార్థ భావన పోవాలి, వాసనా క్షయం అవ్వాలి, మూల విద్య పోవాలి అంటే మళ్ళా దైవాసుర సంపద్ విభాగ యోగం తెలియాలి. దాని మీద శ్రద్ధ ఉండాలి అని చెప్పుకుంటాం అన్నమాట. ఈ ఆత్మజ్యోతి వల్ల మనకి ఈ సద్గుణాలు ఏర్పడటమే కాకుండాను ఒక రకమైనటువంటి వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యం ఏంటి అంటే ముముక్షత అన్నమాట. సాధన చతుష్టయంలో ఉన్నటువంటి ముముక్షత. ఆ లెవెల్‌కి వెళ్ళేటప్పటికి ఏంటంటే నాకు ఈ బ్రహ్మ భావన, బ్రహ్మాకార వృత్తి తప్పితే ఇంకేం వద్దు అనేటువంటి భావన రావాలి బాగా. అదే నిజమైనటువంటి ముముక్షత. హై లెవెల్ ముముక్షత అన్నమాట. ఎందుకు ఈ చిన్న చిన్న ప్రక్రియల్లో నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసేసి మనకి చెప్తారన్నమాట. ఇప్పుడు మనము ఈ జీవుడి గురించి అంటే మన అంటే మూల అవిద్యకు వెళ్ళాలి మనం. ఈ అసంగ శస్త్రాన్ని వాడుకోవాలి అంటే అసలు దేన్ని ఖండించాలి? ఎలా వెళ్ళాలి? ఎందుకని మనం వచ్చాము? అనేది భగవానుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ చూస్తాం ఇది. 7వ శ్లోకం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి అని చెప్తున్నారు. ఇక్కడ మామూలు బేసిక్ ఉంటేనేమో చాలా సింపులే. ఏంటి సర్వప్రాణుల దేహాల్లో ఉన్నటువంటి ఈ సనాతనమైనటువంటి జీవాత్మ నా అంశే అని చెప్పి జీవలోకే ఓకే అని చెప్తున్నారు. ఈ ఈ అంశగా చెప్పారు. తర్వాత అదే ప్రకృతి యందు స్థితమైనటువంటి మనస్సు మనకి మామూలుగా మనం చదువుకున్న అనుభవబోధలో చదువుకున్నప్పుడు ఈ మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడాను వాటి మూలాన మనం సూక్ష్మ శరీరం లాగా వస్తుంది మనకి. ఆ సూక్ష్మ శరీరం మూలానే మనం ముందుకు వెళ్తాము అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో అసంగస్త్రాన్ని ముందు అర్థం చేసుకోవాలి అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఈ సూక్ష్మ శరీరాన్ని అర్థం చేసుకుంటే మనము డీప్‌గా వెళ్ళడానికి వస్తుందన్నమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది అంటే పంచీకరణము అని చెప్పుకున్నాం. ఆ పంచీకరణానికి ఏమి ఉపయోగపడిందంటే మెయిన్‌గా ఒక స్థూలము అంటే సూక్ష్మం కాస్త స్థూలం అవ్వాలి అంటే తమోలో పంచీకరణం జరిగితేనే మనకి ఆ మూల ప్రకృతి అనేది వచ్చింది. ప్రకృతి స్థూలమైన ప్రకృతి వచ్చింది. కానీ సూక్ష్మమైనటువంటి దానికి మన సూక్ష్మ శరీరాన్ని అపంచీకృతమైనటువంటి ఈ పంచమహాభూతాలు తోడ్పడతాయి అన్నమాట. అది కూడా చెప్పుకున్నాం మనం. అపంచీకృతం అంటే పంచీకృతం కానటువంటి స్థూలం కానటువంటి పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో వాటినే తన్మాత్రలు అంటాం. ఆ తన్మాత్రలే సూక్ష్మ శరీరానికి మనకి వస్తాయి. అందుకనే మనము మూల విద్యకు వెళ్ళేటప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఉన్నవి మనం పట్టుకోలేం. కొంతవరకు వెళ్ళగలుగుతాం. ధ్యాన ప్రక్రియల్లో అంతిమమైనప్పుడు కొంతవరకు వెళ్ళగలుగుతాం. కొన్ని వాసనలు మనం పట్టుకోలేము. అవి గురువుల ద్వారా మన సత్సంగంలో ఉన్నప్పుడు, ఇంకొకళ్ళు మనల్ని పాయింట్ ఔట్ చేసినప్పుడు గాని, వాటి ద్వారా మనకు కొన్ని తెలుస్తా ఉంటాయి అన్నమాట. ఈ అపంచీకృత ఉన్నాయో అది మెయిన్ గుర్తుపెట్టు. సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకెందుకు కష్టము అంటే అపంచీకృతమైంది. స్థూలంగా లేదది. తర్వాత చాలా సటిల్‌గా ఉంటుంది.
సూక్ష్మ అంగాలు అంటే మాత్రలు ఆ ఎలా ఎక్స్ప్రెస్ అవుతా ఉంటాయి? ఎమోషన్స్ గా, థాట్స్ గా వ్యక్తం అవుతా ఉంటాయి. అంటే వాసనలుగా వ్యక్తం అవుతా అందుకని తెలియదు మనకి. తర్వాత అవి వికారాలకి అవుతా ఉంటాయి. అంటే చేంజెస్ అవుతా ఉంటాయి మాటి మాటికి. మనం ఒక ఫింగర్ పెట్టి మనం పట్టుకోలేము. తర్వాత అది కూడా అనాది. ఎప్పటి నుంచి ఉందో ఈ మూలా విద్య. మొట్టమొదటి నుంచి ఫస్ట్ మనం ఎప్పుడు జన్మ తీసుకున్నామో తెలియదు. లక్షల కోట్ల జన్మల విద్య. అట్లా అనాదిగా సనాతనమైందే. అందుకని దాన్ని పట్టుకోవటం కష్టం అన్నమాట. ఈ 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందుకని ఏంటంటే ఈ సాధన ప్రక్రియలో చాలా ఓపెన్ మైండ్‌తో ఉండాలి. గురువులకి నాకు తెలుసు భావనతో లేకుండా ఇంకొకటేంటంటే నాకు లేదు అన్న భావన కూడా ఉండకూడదు. ప్రతిదీ నాకుందేమో, ఇది ఈ వాసన నాకుందేమో అని పరిశీలించుకోవటం అలవాటు చేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం స్థూలం నుంచి ఈ సూక్ష్మానికి అసంగ శస్త్రాన్ని తీసుకెళ్లే విధానం ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది స్థూల శరీరం వచ్చేటప్పటికి అది భోగాయతన శరీరం. భోగాయతన శరీరం అంటే దాన్ని ఈ శరీర పరంగా అనుభవిస్తూ ఉంటుంది. స్థూలంగా అనుభవిస్తూ ఉంటుంది. తర్వాత అది ఈ సూక్ష్మ శరీరానికి ఒక స్థానాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రకృతి స్థాని అని చెప్పి ఇందాక శ్లోకంలో మనకి షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అంటే ఈ ఇంద్రియాలన్నీ ఆ ప్రకృతికి ఆకర్షించబడతాయి అన్నమాట. ప్రకృతి అంటే ఆకర్షించబడటం. సో ఇది స్థూలంగా ఉంటుంది. సూక్ష్మంగా వచ్చేటప్పటికి ఏంటంటే వాటిని సాధనాలు అంటారు. సాధనా శరీరం అంటారు. అదే మనము స్వర్గానికి నరకానికి వెళ్ళినప్పుడు దాన్ని యాతనా శరీరం అంటారు. నరకానికి వెళ్ళినప్పుడు యాతనా శరీరం అంటారు. మనం అనుభవిస్తున్నప్పుడు కలలో కూడాను మనకేమి స్థూల శరీరం లేకపోయినా కానీ ఒక రకమైనటువంటి శరీరంతో కొన్ని అనిపిస్తా ఉంటాం. అది ఆ మన కలలో. సో అట్లా ఇది చూసుకొని ఈ 2 సూక్ష్మ భోగాలని అనుభవిస్తూ ఉండేది అది అని చెప్పేసి. తర్వాత జీవుడు ఎలా బాడీని తీసుకొని వస్తున్నాడు అనేది మనం మూలమైనటువంటిది అంటే ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి మూల అవిద్య ఏదైతే ఉందో ఆ మూల అవిద్య మూలాన దాంట్లో ఉన్నటువంటి వాసనలు, కర్మ ఫలితాలు వ్యక్తం అవ్వటానికి, ఎమోషన్స్ గా కన్వర్ట్ చేసుకోవటానికి సూక్ష్మ శరీరం ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి స్థూల శరీరం ఆధారం కావాలి. అంటే సూక్ష్మ శరీరం వచ్చేటప్పటికి మన స్వప్నం శరీరం అక్కర్లేకపోవచ్చు. వేరే రకమైన శరీరం కావాలి. కానీ మానవ జన్మ శరీరములోనే మనము ఈ కర్మలని మార్చుకోగలుగుతాము. కర్మల్ని చేయగలుగుతాము. సంచిత కర్మల్ని పోగొట్టుకుంటాం. వాటిల్లో ఈ సంచిత కర్మల్ని పోగొట్టుకోలేము. కేవలము మనకున్న ఫలితాన్ని అనుభవించగలుగుతాం గానీ, ఈ దీన్ని మార్చుకునే శక్తి మనకు లేదనమాట. ప్లస్ ఆగామి కర్మలు కూడా శరీరాల్లో. ఆగామి కర్మలు చేయలేము. ఇక్కడ మాత్రమే ఈ ఆగామి కర్మల్ని మార్చుకుంటూ కర్మయోగం ద్వారా, ఉపాసనా యోగం ద్వారా, ఈ జ్ఞాన యోగం ద్వారా మనం సంచిత కర్మల్ని పోగొట్టుకుంటాం అన్నమాట. సో దీంట్లో భగవానుడు మనల్ని ఇంకోటి కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది ఇది. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాము అనేది తెలుసుకుందాం. ఆయన చెప్తాడు తర్వాత. సూక్ష్మ శరీరము, కారణ శరీరం మాత్రమే వెళ్తుంది. స్థూల శరీరం పడిపోతుంది. ఓకే? సో మనము సాధన చేసేటప్పుడు మనం మూలా విద్యకు వెళ్ళాలి అంటే మనము ఒక రకంగా ఏం చేస్తున్నాము అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు భక్తిలో కానీ వాటిల్లో ఒక రకంగా స్థూల శరీరాన్ని వదిలేస్తాం. అంటే బాహ్య శరీరాన్ని మీద ఒక రకమైనటువంటి మనము పట్టించుకోని స్థితి వస్తుంది మనకు అప్పుడప్పుడు. ఆ స్థితి రావటమే చనిపోవటం. చనిపోవటం అంటే సూక్ష్మ శరీరానికి వెళ్ళటం అన్నమాట. సూక్ష్మ శరీరం లోనికి వెళ్ళటమే అంతర్ముఖం అవటం. ఆ అంతర్ముఖం ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఇట్లా మనం చనిపోయినప్పుడు తెలుసుకోవాల్సింది ఎందుకు అంటే సాధన చేసేటప్పుడు స్థూల శరీరం యొక్క జ్ఞానం మనకి లేనప్పుడు, దాన్ని అవగాహన తగ్గినప్పుడు సూక్ష్మ శరీరంలోకి ఎంటర్ అవుతాం మనం. ఆ సాధనలో సూక్ష్మ శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మనము లోపలికి వెళ్ళగలుగుతాం. కొంత ప్రజ్ఞగా ఉంటే ఈ మనస్ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లోకి వెళ్తాం.
ఇంకా డీప్‌గా వెళ్తుంటే కారణ శరీరంలో కూడా వెళ్ళగలుగుతాం అన్నమాట. దానికి ఒక్కొక్కసారి గురువు, సత్సంగం యొక్క మనకి హెల్ప్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే గా ఉండే వాసన తెలీదు. పూర్వ జన్మల్లో ఏ వాసనలున్నాయో మనకు తెలీదు. కొన్ని ప్రక్రియలు నార్మల్ అనుకుంటాం మనము. అవి పర్లేదనుకుంటాము. అవి మంచి చేస్తున్నాం గదా అనుకుంటాము. ఆ మాయలో మనల్ని తోసేస్తాయన్నమాట అవి. కానీ ఇక్కడ భగవానుడు ఏం చేశాడంటే, నీతో పాటు ఏమొస్తుంది అని చెప్పాడు. అంతేగాని మనం చనిపోయిన తర్వాత నేను దేనితో వెళ్తున్నాను అని ఒక భావన చేయొచ్చు మనం. కానీ మనం సాధన చేసేటప్పుడు కూడాను అంతర్ముఖం అయినప్పుడు ఏమి ఉన్నాను అని తెలుసుకోవడానికే భగవానుడు ఇక్కడ చెప్పాడన్నమాట. ఏమేమి ఉంటున్నాయి మనకు తెలిసిందే. ఈ తన్మాత్రలోకెళ్తాము. బాహ్య ఇంద్రియాలు కాకుండా ఈ 5 సెన్సెస్, మైండ్. ఇక్కడ కూడా పెట్టుకోవాల్సిందంటే ఊరికనే మైండ్‌ని ఫోకస్ చేయటము, కాన్సంట్రేట్ చేయటమే కాకుండా ఆ మైండ్ రిఫ్లెక్టెడ్ మీడియము, రిఫ్లెక్టెడ్ కాన్షియస్‌నెస్ కాబట్టి దాని ఈ ఇంద్రియాలకి ఏదైతే శక్తి ఇస్తుందో ఆ శక్తి వైపు చూస్తున్నాను అనే భావన చేయటమే ఓంకార ధ్యానం అన్నమాట. ఆ ఓంకార ధ్యానంలో మనం ముందుకెళ్ళటం మాండూక్య ఉపనిషత్తులో మనం నేర్చుకున్నాం అన్నమాట. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఈ ప్రకృతి స్థాని అంటే సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. ఇదే మళ్ళా ఇంకొకటేంటంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే మనకి ఆత్మబోధలో శంకరాచార్యులు వారు రాసినటువంటి ఆత్మబోధలో ఈ 15వ అధ్యాయాన్ని చాలా చక్కగా ఆయన మనకి 15వ అధ్యాయం ఏంటి అంటే ఆత్మబోధ అన్నమాట యాక్చువల్‌గా. అంటే ఏంటి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ, బుద్ధిమయ, విజ్ఞాన అంటారు. ఆనందమయ ఇట్లా ఈ అన్ని కోశాలను దాటుకుంటూ వెళ్ళటం ఆత్మబోధలో మనకి శంకరాచార్యులు వారు బోధిస్తారు. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట సేమ్‌గా. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, తర్వాత మనము ఇప్పుడు ఈ 7వ శ్లోకం ఇది చెప్పుకున్నాం గదా! ఈ శరీరాన్ని వదిలి ఎళ్ళేటప్పుడు అనేది మళ్ళా మనకి రాబోయే శ్లోకాల్లో కూడాను చెప్తారన్నమాట. ఏ ఇక్కడ చెప్తానండి. ఈ శ్లోకం చదువుకొని అప్పుడు మనం 8వ శ్లోకం దగ్గరికొచ్చేటప్పటికి ఈ శరీరం యదవాప్నోతి చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని నివాషయాత్ వాయుర్గంధ నివాషయాత్ అని ఉంటుంది. సో ఇది ఈ శరీరం ఇక్కడ ఇందాక అనుకున్నాం ఈ జీవుడు ఎలా వెళ్తున్నాడు బయటికి అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఎలా వెళ్తున్నాడు అంటే ఈ వాయువులో గనక ఎలాగైతే ఈ సుగంధాలు లేకపోతే ఎలా వెళ్తున్నాయో దానికి అంటుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. అలా మూవ్ అవుతూ ఉంటాం మనము అన్నాడు. బాహ్యమైన అర్థం అది. కానీ మనకి నిజంగా అర్థం దాన్ని ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి ఒక మమై వాంశో అని చెప్పాడు భగవానుడు. ఒక క్లారిఫికేషన్ రావాలి. శంకరాచార్యుల వారు కూడా దీన్ని చక్కగా ఒక విశ్లేషణ పూర్వపక్షము ఆ సమాధానంగా అంటే భగవానుడిలో అంశ మమై వాంశో అని చెప్పారు. ఇక్కడ అంశ అనే మీనింగ్‌ని బట్టి నువ్వు ఈ జీవుడు పరమాత్మే ఇన్ని జీవుళ్ళుగా చాలా జీవుళ్ళుగా ఉన్నాడు అనే యథార్థం తీసుకోకూడదు మనం. అది అంతా ఒక్కటేను అని చెప్పి ఎలాగైతే కలలో మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యేటివన్నీ మనలోనే ఎలా జరుగుతున్నాయో, అలానే ఒక కుండలో ఉన్న ఆకాశము, పక్కన ఇంకో కుండలో ఉన్న బాహ్యం అనేటువంటి ఆకాశము సెపరేట్‌గా లేవు. అంతా ఆకాశం ఒక్కటేను అనే ఉదాహరణతో ఆయన మనకి ఆ ఈశ్వర తత్వాన్ని ఇక్కడ చెప్తున్నటువంటి వాయుః అషయ గంధాన్ని ఈశ్వరః అపి అని ఉంది. అంటే ప్రాణుల దేహంలో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది ఈశ్వరః అంటే జీవుడు. ఇక్కడ ఆ ఆ పరమాత్మే ఈ ఈశ్వరః అనే శబ్దంతో చెప్తున్నాం అని చెప్పి చక్కగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారన్నమాట. మళ్ళా మిస్‌అండర్‌స్టాండింగ్ రాకుండా ఇక్కడ మనకి. మళ్ళా ద్వైతంలోకి వెళ్ళకుండా, వేరే వాటిల్లోకి వెళ్ళకుండా ఆయన క్లారిఫై చేస్తారిక్కడ. మనకు కూడా అనుమానం వస్తుందన్నమాట. ఇంతమంది జీవులున్నారా అనేసి. నిజంగా లేరు మరి. కల్లో ఎలాగైతే మనకి అన్నీ మనలోనే కనిపించే రూపాలన్నీ మనలోనే జరుగుతున్నాయి. అట్లానే
ఇక్కడ కూడా అన్ని మనలోనే జరుగుతున్నాయి అని చెప్పి చెప్పటానికి అన్నమాట. అది ఈ శరీరంలోంచి వస్తున్నాము అని చెప్పేసి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ దీన్ని ఈ ముందుకు వెళ్ళేటప్పుడు మనం దేన్నైనా కానీ స్వీకరించేటప్పుడు అంటే ఈ అసంగ శస్త్రాలు ప్రూవ్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడ లొంగిపోతున్నాము. మనకు వైరాగ్యం ఉంది అనుకుంటాం. కానీ మన ప్రపంచంలో మన చుట్టూ ఉన్నవి మనం అన్ని లాగుతా ఉంటాం. అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతా ఉంటాం. ఎందుకు ఫెయిల్ అవుతా ఉంటామంటే నాకు నిజంగా ముముక్షతే కావాలి అన్న దృఢమైనటువంటి సంకల్పం లేదు మనలో. ఓకే. కొద్ది కొద్దిగా ఉంది. కానీ మొత్తం పూర్తిగా లేదు. దానికి తగ్గ వైరాగ్యం లేదు. వైరాగ్యం అంటే ఏంటి అంటే మనం హయ్యర్ లెవెల్‌లో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రాబోయే శ్లోకంలో మనకి ఈ డిఫరెన్షియేషన్ చెప్తాడన్నమాట. అందుకని తెలుసుకుందాం మనం. ఏంటి ఇప్పుడు నా ఇంద్రియాలున్నాయి. నేను ఇంద్రియాలతో, ఇంద్రియ శక్తులతో నేను ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని నేను సేకరిస్తూ ఉన్నాను. కొన్ని విషయాల్ని కొంత వైరాగ్యంతో గాని, జ్ఞానంతో గాని నేను ఇగ్నోర్ చేయగలుగుతాను. కొన్ని తప్పించుకోగలుగుతాను. కానీ కొన్నింటిలో మాత్రం నాకు తెలియకుండా దిగిపోతా ఉంటాను. కొన్ని వేర్లను కట్ చేశాను గానీ మూల అవిద్య నేను లేకపోవటం మూలాన అన్‌కాన్షియస్‌గా దాంట్లో ఇరుక్కుపోతా ఉంటాను. ఎందుకంటే అలవాటైపోయింది కొన్ని జన్మల నుంచి నాకు. ఈ తత్వము, ఈ ఈ యొక్క వాసన అలవాటైపోయి నేను చేస్తాను. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని భగవానుడు హెచ్చరిస్తాడు. సో, ఇది ఈ ఇంద్రియాలన్నీ నువ్వు ఒక వాసనని ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడైతే నువ్వు వాసనని తీసుకెళ్తావో ఈ చెవు ద్వారా, ముక్కు ద్వారా, కన్ను ద్వారా వీటన్నింటి ద్వారా మనము ఎలా మనము కష్టపడుతున్నాము అనేది ఆ శ్లోకంలో కూడాను కంటిన్యూ చేస్తారు. అది కూడా చెప్పుకొని మొత్తం 2 కంక్లూడ్ చేసుకుందాం. 2 అప్పుడంటే ఇది శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. సో, ఈ అసంగ శస్త్రాన్ని ఇప్పుడు 8, 9 కాలుకుంటే మనము ఈ చెవుల ద్వారా, చక్షువుల ద్వారా, స్పర్శనం ద్వారా వీటిల ద్వారా మనం ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటాం. ఒక పరిస్థితిలో మనం ఇరుక్కుంటాం. ఏది స్పర్శ ద్వారా గాని, లేకపోతే ఒక రకమైన వాసన ద్వారా గాని, మనము వినటం ద్వారా గాని, చూడటం ద్వారా గాని. దాంట్లో ఆ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినప్పుడు, దాంట్లో ఇరుక్కుపోయినప్పుడు ఒక్కొక్కసారి మనము బయట రావచ్చుకోవడానికి. ఆ బయటకి రావాలి అంటే ఏం చేయాలి అంటే, మనము ఈ ఈ ఎమోషన్‌కి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనే ఒక చిన్న క్వెషన్ ఏసుకోవాలి. నేను అంటే ఆ ఎమోషన్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ఆ వెసైకిల్స్ నుంచి అది రిలీజ్ అయ్యే ముందు బ్లడ్‌లోకి మనము ఒక క్వెషన్ వేసుకుంటే ఈ ఈ వినటానికి నేను ఎమోషన్ రావటానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? కానీ అది పరమాత్మ నుంచే వస్తుంది. నాలో ఉన్న ఆత్మ నుంచే వస్తుంది. అనగానే ఆ సైకిల్ బ్రేక్ అవుతది. అందుకని ఇక్కడ అసంగ శస్త్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ 5 మనకు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలకు సంబంధించిన విషయాలకి, మనకి ఉన్న వాటిలో ఆ లింక్‌ని అర్థం చేసుకొని అవేర్‌నెస్‌తో ఉంటామన్నమాట. అలా ఉన్నప్పుడు ఆ అసంగ శస్త్రం అనేది ఇంకా బాగా వైరాగ్యం, విచారణ ఎక్కువ అవుతా ఉంటుందండి. అలా ఎక్కువ అవుతా ఉంటే మనకి చాలా ఈజీ అవుతది. లేకపోతే కష్టం అవుతదన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈ ఉత్సాహం అని చెప్పి అంటే ఈ బ్రేక్ చేయటం మూలాన ఏమవుతదంటే ఒకవేళ మనం అంటే ఈ శరీరంలో నుంచి ఈ జీవుడు వెళ్ళి ఇంకొక దాంట్లోకి ప్రవేశించటము, ఇట్లా వెళ్ళటము అనే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రక్రియను కూడాను ఇంకా కొన్ని వాసనల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట. లేదా అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటే మనలో ఈ జన్మలోనే అయిపోతుంది. ఇంకా అది ఆ అసంగ శస్త్రం చాలా షార్ప్ అయిపోయి ఆ మెయిన్ ఆ మోహన కంటిన్యూ సో, మనకి ఉపయోగపడుతుందండి. అందుకనే మనకి భజగోవిందంలో కూడాను ఆయన చెప్తూ
ఆమ్, యావత్ పవనో నివసతి దేహే అని చెప్పేసేసి ఒక శ్లోకం ఉంటుంది. తావత్ పృచ్ఛతి దేహే. ఎలాగైతే మన వాళ్ళు మనలో అది ఆ వాసనలు అంటే మన ప్రాణం అనుకుంటాం. ఆ వాసనలు ఈ జీవిలో అంటే ఈ స్థూల శరీరంలో ఉన్నంత వరకే మనం వాళ్ళని రికగ్నైజ్ చేస్తాం. ఆ తర్వాత చేస్తాం. అప్పటిదాకా నా భార్య, నా భర్త, లేకపోతే నా పిల్లలు అంటాం. శవాన్ని అదే భజగోవిందంలో ఆయన చెప్పేదానికి ఇది ఇంకా డీపర్ మీనింగ్ అన్నమాట. ఏంటి మనం ఆ వాసనలతో కూడుకున్నటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు మనం దాన్ని బాడీ అంటున్నాము. స్థూల శరీరంగానే చూస్తున్నాము అని చెప్పటం అన్నమాట. అలా చెప్పుకుంటూ మన ప్రతి పనిలో మనం గ్రహించే ఈ విషయాల నుంచి అది అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదుల్లో ఎమోషన్స్ మనసుకు చేరవేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బుద్ధిలో నుంచి దాన్ని విచక్షణా శక్తిని తెచ్చుకుంటున్నాము. ఆ విచక్షణా శక్తి ఎలా ఉండాలి అంటే మనకి ఈ బ్రహ్మభావన విచక్షణా శక్తి ఉండాలి. ఆ బ్రహ్మభావన శక్తి మాత్రమే దీన్ని ఖండించగలుగుతాం. లేకపోతే ఈ ఎమోషన్ని ఎవరు ఏం చేయలేరు. అది మళ్ళా ఒక్కొక్క వాసన ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది మనం స్టడీ చేసుకోవాలి. కొంతమందికి కొన్ని ఈజీగా అయిపోతాయి. కొంతమందికి కొన్ని కష్టంగా ఉంటాయి. కష్టంగా ఉన్నటిని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవి ఎలా తెలుస్తాయి మనకి అంటే మనం చెడు పనులు ఈ ఈ దీంట్లోకి వచ్చాము అంటేనే చెడు పనులు మనల్ని ఒకళ్ళు కష్టపెట్టే పనులు రజోగుణాలకు సంబంధించి కట్ చేసుకున్నాం. కానీ సత్వగుణం పరంగా ఉండే వాటిని కట్ చేయలేము. ఎందుకంటే నాకు మంచిదే కదా! నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది కదా ఇది అని వాటి మీద ఒక మమకారం ఏర్పడుతుంది. ఆ మమకారం మన శస్త్రాన్ని కట్ చేయనీయదండి. దానికి కూడా ఓపెన్ గా ఉంది. అది వచ్చినప్పుడే మనలో ఒక పరిపక్వత వస్తుంది. కానీ మనకేమవుతుందంటే ఈ పరిపక్వత లేకపోతే ఈ లేకపోతే మనకి ఈ బ్రహ్మ భావన చూడకపోతే ఈ నిదర్శనాన్ని మనం చూడలేము అని అది చాలా ఫన్నీగా ఉంటుంది అని చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఆయన క్లారిఫై చేస్తారు. ఏంటది? ఇక్కడ చూద్దాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. అంటే జీవుడు మనకి శరీరం వదిలేతున్న ఉత్క్రామంతం అంటే వదులుతున్నప్పుడు శరీరం అందరు స్థితుడై ఉన్నప్పుడు కూడాను అంటే మామూలుగా ఉన్నప్పుడు కూడాను భోగాలు అంటే మనం భోగాలు సంబంధించినవి కానీ పుణ్యానికి సంబంధించినవి కానీ అంటే అదృష్టానికి దృష్టానికి ఏదైనా కానీ ఆ త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు మనము అజ్ఞానంలో కనుక ఉంటే ఆ మూల విద్య మనకున్నప్పుడు మనము చేసుకోలేము అని చెప్తున్నాడు అనమాట. అంటే ఈ ధ్యానం చేసేటప్పుడు కూడాను ఈ జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే అంటే ఉందా చెప్పాను కదా నేను ఉత్క్రామంతం అనేది మనం శరీరం బయటకు వచ్చి అంతర్ముఖం అవుతున్నాం అంటే ఆ ఉత్క్రామంతమే అంటే శరీరాన్ని వదులుతున్నామనే అర్థం అన్నమాట. దాన్ని సాధనా ప్రక్రియలో అలా తీసుకోవాలి. ఇక్కడ మాత్రం బాహ్యంగా చూస్తే శరీరాన్ని వదిలిపెట్టి చచ్చిపోయి ఇంకో చోటకి వెళ్ళినట్టు అనే అర్థం బాహ్య వాచ్యార్థం మాత్రమే అది. ఓకే, అది మామూలుగా భావార్థం కాదన్న. సో ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నారు అంటే మనస్సుని సిద్ధం చేస్తున్నాడు భగవానుడు. అంటే నీ ఇంద్రియాలు మనస్సుకి ఇస్తున్నాయి కదా, మనస్సుకి ఇస్తున్నాయి. మనస్సు దాన్ని ఏం చేయాలనేది దాన్ని బుద్ధి నుంచి తీసుకుంటే బానే ఉంటుంది. కానీ బుద్ధిలో మన చిత్తంలో ఉండేటువంటి వాసనల మూలాన ఆ హార్డ్ డ్రైవ్ లో ఏవైతే ముందు ఉన్నాయో వాటి వల్ల బుద్ధిని కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనసుకి ఇష్టం వచ్చినట్టు విధంగా చేస్తూ ఉంటాయి. ఒకే డిఫరెంట్ వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు దాన్ని డిఫరెంట్ గా దాన్ని చూస్తూ ఉంటారు. ఒకళ్ళకి నచ్చిన విధంగా ఇంకొకరికి నచ్చదు. ఒకళ్ళు చూసిన విధంగా ఇంకొకళ్ళు చూడరు. కానీ ఆధ్యాత్మిక ప్రక్రియలో వచ్చేటప్పటికి ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ కరెక్ట్ గా చేస్తున్నప్పుడు అందరికీ ఒకేలా కనపడుతుందండి. ఓకే, అది కనపడలేదు అంటే మన మూల విద్య మనం డిస్టర్బ్ చేస్తుంది అని అర్థం అనమాట.
అంటే మూల విద్య అంటే పూర్తిగా ఖండించలేం దాన్ని. కనీసం ఆ బ్రహ్మాకార ఏదైతే ఉందో, బ్రహ్మాకార వృత్తి రాకపోయినా కానీ బ్రహ్మాకార భావన మనం అలవాటు చేసుకుంటా ఉంటే అప్పుడు ఇంద్రియాల యొక్క శక్తి తగ్గిపోతా ఉంటుందండి. తగ్గిపోయి అలా ఉంటే మనము అదే జ్ఞానచక్షువులు అంటారు. ఇప్పుడు అర్జునుడు గనక జ్ఞానచక్షువులు ఇచ్చి విశ్వరూపం చూపించినట్టుగా అక్కడ విశ్వరూపం చూపించటము అంటే అర్థం ఏంటి అంటే, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో నువ్వు ఏదైతే చూస్తావో ఆ విషయాలు నిన్ను కర్షతి అంటే ఆకర్షిస్తున్నాయో, ఆ ఆకర్షణకు లోను కాకుండా ఒక బ్రహ్మాకార భావనతో, జ్ఞానంతో, జ్ఞాన దృష్టితో నువ్వు చూస్తున్నప్పుడు అప్పుడు అవుతుంది అనేటువంటి అసంగ శస్త్రం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి భగవానుడు చెప్తాడన్న. ఇక్కడ భుంజానం అనే మాట వచ్చింది. ఈ భుంజానం అనే మాట వస్తే దాని అర్థం ఏంటి అంటే, మనం అనుభవిస్తున్నాం ఈ ప్రపంచంలో ఉన్న శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ అనుభవిస్తున్నాము, అన్ని చేస్తున్నాము. కానీ అదంతా కూడాను చిదాభాస. అంటే మనస్సు అంతా ఎక్కడ యాక్ట్ చేస్తుంది అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ లో యాక్ట్ చేస్తుంది. అది యాక్ట్ చేసి దానికి రావటానికి కూడాను మళ్ళీ ఇంద్రియాలకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆత్మ నుంచే వస్తుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. అలా గుర్తుపెట్టుకొని మళ్ళా ఇంకొకటి ఏమవుతుంది, వితం భుంజానం వా గుణాన్వితం. గుణాన్వితం అని చెప్పాడు. ఇక్కడ అన్వితం అంటే ఏంటంటే మనలో మామూలుగా స్పందనలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక దాన్ని చూసినప్పుడు మనం ఉంటామని చెప్పుకున్నాం కదా, ఆ స్టోరీ రాసుకోవటమే స్పందన అన్నమాట. ఆ స్పందనని స్ఫురణగా మార్చుకుంటాం మనం. స్పందనని స్ఫురణగా మార్చుకోవాలి. అంటే స్పందనని స్ఫురణగా మార్చుకోవటం అంటే ఏంటంటే, స్ఫురణ ఏంటి అంటే ఒక అద్వైత స్థితి అది. అంటే దేనికైతే ఈ ఇంద్రియాలకు శక్తినిస్తుందో ఆ శక్తే స్ఫురణ. ఓకే, స్పందనని స్ఫురణగా మార్చుకోవాలి అనే చెప్పుకోవాలి. గుణాన్వితం అనే మాటని ఇక్కడ వాడి అది మనల్ని ఈ అప్పటిదాకా ఏమవుతుంది అంటేనంటే అది మనము సరే చాలా ప్రక్రియల్లో మనం ఏం చేస్తాము అంటే అన్నమయ కోశాన్ని దాటుతాం, ప్రాణమయ కోశాన్ని దాటుతాము, మనోమయ విజ్ఞానమయ దాటిన తర్వాత ఆనందమయకి వెళ్తాం. ఆనందమయలో ఏంటంటే అది చిదాభాస అన్నమాట. దట్స్ ఎ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అది ఇట్స్ నాట్ అన్ ఒరిజినల్ కాన్షియస్నెస్. ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ని కూడాను నువ్వు దాటాలి అని చెప్పేసి భగవానుడు చెప్తాడు. అదే జ్ఞాన చక్షువులని. దానికి ప్రాక్టీస్ చేయటమే ఈ ఉత్క్రామంతం వాపి భుంజం వాపితం అని చెప్పి చెప్తున్నారు అనమాట భగవానుడు. ఇలా మనం దాన్ని తెలుసుకొని మనము ఇక్కడ దీంట్లో వెళ్లే ముందు ఒకసారి ఈ మొత్తం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఇప్పుడు భగవానుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఈ పాత్ ఏంటి, ఎందుకని ఇది చేపిస్తున్నాడు మనకి అనేది అర్థం చేసుకోవాలి. ఏం చేస్తున్నాడు అంటే కర్మయోగాన్ని కర్మయోగాన్ని నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది మనలో అనేది తెలుసుకోవాలి. చిత్తశుద్ధి జరుగుతుంది. ఆ కర్మయోగం చేసేటప్పుడు మనకి ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి అనేటువంటి అంశాలన్నీ మనకు అది నేర్పించడమే కాకుండా నువ్వు జన్మలకి ఈ సంచితంలో ఉన్నటువంటి కర్మలు ఏదైతే పక్వానికి వచ్చిందో ఆ కర్మల మూలానే నువ్వు జన్మ తీసుకున్నావు. ఆ కర్మల మూలానే నీకు జరుగుతున్నాయి. ఆ కర్మలు వాసనల మూలానే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎంటర్ అవుతున్నావు. కానీ అది సరిపోదు నీకు అని చెప్పి నీకు ఉపాసన యోగాన్ని చెప్పారు. ఆ ఉపాసన యోగంలో నువ్వు ఎలా ఎదుగుతుంటే మామూలుగా ఒక ఇష్ట దేవతని లేకపోతే ఒక ఇష్టమైనటువంటి ఒక ప్రక్రియని, ఒక పద్ధతిని, ఒక అనుష్ఠానాన్ని చేస్తాం. అదే ముఖ్యం అనుకుంటాము ఆ స్థితిలో ఫస్ట్. వచ్చి అంతటా భగవంతుడు ఉన్నాడు, అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు, నేను కేవలం ఈ ఈ విగ్రహానికే పరిమితం కాదు అనే భావన నుంచి ఆ ఈ భావనలోకి వస్తాం. వచ్చి ఆ ఉపాసన ద్వారా మనం ఎక్కాల్సిన మెట్టు అదని. అంటే ఏంటి, చిత్త ఏకాగ్రత వస్తుంది. అప్పుడు ఆ చిత్త ఏకాగ్రత ఉపాసనలో కలిగితే ఈ ఉపాసనలోనే మనకి అంతర్ముఖం
ఈ ప్రాణాన్ని కంట్రోల్ చేయటము, వీటన్నిటి ద్వారా మనం చిత్త ఏకాగ్రతను సంపాదించుకుంటాం. అప్పుడు అంతర్ముఖం అవటానికి ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు గురువు ఆత్మానాన్ని బోధిస్తూ ఉంటే మనకి అప్పటిదాకా ఏమవుతుందంటే జ్ఞానం విన్నా గానీ మనం మారమను. మనం వింటూ ఉంటాం ప్రవచనాలన్నీ. కానీ మనలో చిత్త ఏకాగ్రత లేదు. చిత్తశుద్ధి కూడా ఏర్పడలేదు పూర్తిగా. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళా కొంచెం వాటి బ్యాక్‌కి వెళ్ళి వాటిని సరిదిద్దుకొని రావాలి. సైమల్టేనియస్‌గా ఈ జ్ఞానయోగం ఉంది. జ్ఞానయోగంలో కూడాను 3 ఉన్నాయి మనకి. ఏమేంటి? శ్రవణం, మననం, నిధిధ్యాస. ఈ నిత్య గురించి తర్వాత చెప్తారు భగవానుడు. దాన్ని డీటెయిల్డ్‌గా రాబోయే శ్లోకాల్లో కూడా నేర్చుకుంటాము. ఈ శ్రవణం వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అంటే మనం అజ్ఞానం అనేది ఒకటుంది. ఈ మూల అవిద్య అనేది ఒకటుంది. తెలుసుకుంటాం అన్నమాట. అజ్ఞాన నివృత్తి అవుతుంది. కానీ సరిపోదు. మననం చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంశయాలుంటాయి. ఆ సంశయ నివృత్తి అంటే నేతి నేతి సిద్ధాంతంలో నేను ఈ శరీరం, నేను మనస్సు కాదు, నేను ఈ ప్రాణం కాదు అని చెప్పి మనం కొట్టేసుకుంటూ వచ్చేదంతా మననమే అక్కడంతా. కానీ ఆనందమయ కోశం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది అంటే సరిపోదది. మననం సరిపోదు. ఆ మూల అవిద్య పోదన్నమాట. మూల అవిద్య పోవాలి అంటే పూర్తిగా వాసనా క్షయం అవ్వాలి. వాసన నివృత్తి అవ్వాలంటే నిధిధ్యాస చేయాలి. అవే మనం 3గా చెప్పుకుంటే మూలానికెళ్ళటం అనేది చెప్పింది. ఇంక్వైరీ, ఇంట్రోస్పెక్షన్, ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నమాట. ఆ ఇంక్వైరీ మనం చేస్తున్నదే మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ పంచమహాభూతాలతో నేనెలా వచ్చాను? నేనేంటి? తత్వబోధలో మనం నేర్చుకున్నవి ఇవన్నీ మెథడికల్‌గా బోధలో కూడా శంకరాచార్యులు వారు మనకి ఒక్కొక్క శ్లోకంలో మెల్లగా తీసుకెళ్తారన్నమాట దాంట్లో. అట్లానే ఇక్కడ ఇంట్రోస్పెక్షన్‌కొచ్చేటప్పటికి మనకి మెల్లగా ఈ వరల్డ్ విజను అంటే మనకి సంశయ నివృత్తి అవుతా ఉంటుంది. సంశయ నివృత్తి అయ్యి మెల్లగా లాజిక్‌ని ఉపయోగించుకొని కామన్ సెన్స్‌తో అర్థం చేసుకొని ఆ అనుమానాలన్నీ తీర్చుకుంటూ అంతర్ముఖం బాగా అయితే అప్పుడు ఇన్నర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అదే అన్నమాట. ఇక్కడ కరెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడాను మనం అంటే నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్న తర్వాత కూడాను బాహ్య ప్రపంచం కనపడతా ఉంటుంది. అంటే బాహ్య ప్రపంచం శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో కనపడతా ఉంటుంది. దాంట్లో ఉన్న లోటుపాట్లు, అజ్ఞానము, భక్తుల్ని ఉద్ధరించాలి, లేకపోతే వీళ్ళకి ఇది నేర్పించాలి అనేటువంటిదంతా కనపడతా ఉంటుంది. అప్పుడు అది మూల అవిద్య దానికి కారణం అని. దాని మూలాన ఏమవుతాయంటే అది సాధనమాట అక్కడ. అందుకని దాన్ని కరెక్ట్ నాలెడ్జ్ మీద అంటే బ్రహ్మాకార వృత్తిని మనం ప్రపంచాకార వృత్తి నుంచి బ్రహ్మాకార వృత్తి వైపు తిరగాలి అంటే ఇక్కడ వేదాంతిక్ మెడిటేషన్ చేయాలి. అంటే ఏంటి? ఒక గంట, ఒక గంట సేపు చేసే మెడిటేషన్ కాకుండా ఈ ప్రపంచంలో చూస్తున్న సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి అంశాన్ని ఆ వేదాంతిక్ మెడిటేషన్ అంటారు. దాన్ని అంటే బ్రహ్మాకార వృత్తిని డెవలప్ చేసుకోవటమే వేదాంతిక్ మెడిటేషన్. అతిధ్యాస అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఒక ఎమోషన్ నాలో ఎందుకొచ్చింది? ఆ ఎమోషన్‌కి మూల అవిద్య కారణం లింక్ ఎట్లా చేసుకోవాలి? నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను? అని దాన్ని పరిశీలించినప్పుడు ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? ప్రపంచంలోనే తెలుస్తుంది. అందరితో ఇంటరాక్ట్ అయినప్పుడే తెలుస్తుంది. అందుకనే కేవలము బ్రహ్మాకారంగా భావన జరిగి ఒక అనుభవం కలిగితే సరిపోదని. ఆ బ్రహ్మాకార వృత్తంతా వ్యాపించాలి. అది వ్యాపించినప్పుడే సర్వం కల్విదం బ్రహ్మ అయ్యి ఆ 2 సమన్వయం అయినప్పుడు పూర్తి తురీయ స్థితికి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అప్పుడు ఈ నిధిధ్యాసలో నీకు టీచర్ హెల్ప్ ఉండదు. ఏంటంటే ఆత్మే వాళ్ళని వరిస్తుంది. ఆ నిధిధ్యాస వెళ్ళిన అప్పటిదాకా గురువు తీసుకెళ్తాడు గాని, ఆ దాని దగ్గరికొచ్చేటప్పటికి నువ్వు చివరికెళ్ళేటప్పటికి నీ అంతట నువ్వు గాని చేయాల్సిందే అది కంపల్సరీగా. ఎందుకంటే ఉన్న నువ్వే పోగొట్టుకోవాలి. లేకపోతే నువ్వు దాటలేవని. ఇలా మనము ఈ నిధిధ్యాస గురించి చెప్పుకుంటూ, ఈ నిధిధ్యాసలో మన పర్సనాలిటీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఎమోషనల్ రెస్పాన్స్ కూడాను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నిధిధ్యాస అంటే మనం రోజు చేసే వాటిల్లో ఆ ఎమోషన్స్‌కి బ్రహ్మాకార వృత్తికి లింక్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఈగో, ఐ అక్షరం ఏదైతే వేస్తున్నామో
అది టెంపరరీ డ్రెస్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఈ ఫాల్స్ ఐ అని. తర్వాత నిత్యము, శుద్ధము, నిర్వికారము, అసంగము అని చెప్పేసి అనుకుంటూ ఉండాలి. ఓకే. మెడిటేషన్ దేని మీద ఉండాలి? అప్పుడు ఈ ఎవరైతే ఈ సాక్షిగా చూస్తున్నారో వీటన్నిటిని, ఎమోషన్స్‌ని వాటన్నింటిని ఆ దాని మీద మనకుండాలి. మనం మామూలుగా 2 పక్షులు పెట్టి అన్నీ చేస్తుంది. ఇంకొకటి సాక్షిగా చూస్తుందని ఉపనిషత్తులో చెప్పుకున్నాం మనం. మన దృష్టి అంతా ఆ రెండో పక్షి, సాక్షిగా ఉన్న పక్షి మీదకి మెడిటేషన్ ఎళ్తుంది. అంటే ఏంటి? రోజు జరిగే సంఘటనల్లో ఆ మూల శక్తి ఉందో రియాక్ట్ అవ్వటానికి శక్తి దాని మీదకెళ్తే అది మెడిటేషన్ ఆన్ మెడిటేటర్. తర్వాత మనకు ఒక ప్రారబ్ధం జరిగింది. మనం అనుభవిస్తున్నది ఆ ప్రారబ్ధాన్ని కూడాను ఇది ఎట్లా అనుభవిస్తుంది ఇప్పుడు అని చెప్పి చేసుకొని ఈ కర్మను కూడా సాక్షిగా చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మనకు కలిగే అనుభవాలను కూడా విట్నెసింగ్ కాన్షియస్నెస్ చేస్తూ ఉంటాము. సో ఇలా ఈ నిధిధ్యాసని ఇలా చేసుకుంటాము. తర్వాత చాప్టర్ ఏంటంటే మనం చెప్పబోయేది 12వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి అయాం బ్రహ్మన్ అనేది, అంటే అహం బ్రహ్మాస్మి అనేది ఎలా దృఢమవుతుంది, ఆ బ్రహ్మన్ గురించి తెలుసుకోవడం అనేది నెక్స్ట్ ఉంది. అది తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం మనం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీనివాస్ ఒకసారి ఆ స్పందనని స్పృహగా గురించి చెప్పావు కదా, కొంచెం అది ఒకసారి చెప్పడం ఎలా చేసుకోవాలి.